ఓ వదినే ఇక వటు బంగారం తెచ్చిన అని ఇంటి పక్కోళ్లకు చుట్టాలకు దోస్తులకు వంచుతున్నారట. మేడారంలా నిలువెత్తు మొక్క అప్పచెప్పినోళ్ళు అందరికీ ప్రసాదాలు ఇస్తున్నారన్నట్టు. జాతర అట్లయింది ఇట్లా జరిగిందని చెప్తుంటే మేము కూడా వద్దామనుకున్నాం కానీ కుదరకపాయే అని రంది పడుతున్నారటుల్లా. మొన్నటి ఈడియోలేమో అనుకునేరు లేలే ఇయాల్టియే సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం గింతగనం వచ్చిండ్రు భక్తులు. బుధారం అమ్మలకి ఇష్టమైన రోజు, మళ్ళీ అలా తిరుగువారమాయే. అంటే జాతరకు ముంగట గుడి మెలిగే మండ మెలిగే పండుగలు చేస్తారు కదా, జాతర వచ్చినాక ఇది కన్నెపల్లిలా సారలమ్మ గుడిలా, పునుగొండ్ల పగిడిద్దరాజు గుడిలా, కొండాయిల గోవిందరాజు గుడిలా పూజలు జరిగినాయి. ఈసారి దర్శనానికి అందుకోలేకపోయాము. తిరుగువారం నాడు వచ్చాము. తిరుగువారం నాడు కూడా సందడిగా అమ్మవారి దగ్గర దర్శనాలు చేసుకుంటున్నాం. మంచిగా అవుతున్నాయి. జాతర యాళ్ళ గద్దెల దగ్గర దాకా పోను ఇల్లు లేకుండే బయటికెళ్లే మొక్కులు పెడితే ఇప్పుడు లోపటికి పోయి తుర్తిగా పూజలు చేసే భాగ్యం. క్షీరసారెలు వెట్టుడు ఒడి బియ్యాలు పోసుడు జోరుగా నడిచింది. జంపన్న వాగుల తానాలు శివసత్తుల శిగాలు యాటలు కోసుడు తినుడు తాగుడు సేమ్ మొన్న ఎట్లుండేనో ఇప్పుడు అట్లనే ఏది కూడా ఇబ్బంది లేకుండా మంచిగా అవుతున్నాయి. అమ్మవారి దర్శనం మాత్రం మంచిగా చేసుకున్నామండి. మేడారం తాడువాయి నడుమ ఓ బండి బోర్ల పడితే 15 మందికి దెబ్బలు దాకినాయి. జాతర కాంచి ఉండీలు నిన్ననే హనుమకొండ చేరినాయి. మొత్తం 828. సమ్మక్క గద్దెల కాడ 294, సారలమ్మ గద్దెల కాడ 294, కడిమే పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల కాడ కొన్ని ఒడి బియ్యానికి పెట్టిండ్రు. ఇక రేపు గల్లె పెట్టెలు తెరిచి ఎంచినాక ఎంత వచ్చిందో చెప్తాం. ఈ ఆల్టికైతే గింతే.